కమల్ ఇంట్లోకి చాలా కంగారుగా పరిగెట్టుకుంటూ వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. "అన్నయ్య, అమ్మ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఇలా రండి. నేను ఇది నమ్మలేకపోతున్నాను. అసలు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు" అని చెప్పేసైతే అంటూ అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పార్వతి మాత్రం "ఏం జరిగిందిరా? ఎందుకు ఇలా అరుస్తున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ మాత్రం "నేను అసలు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అంతా మోసం జరిగిపోయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ "అసలు ఏం జరిగిందో చెప్పరా? అసలు నువ్వు విషయం ఏంటో చెప్పకుండా ఇలా నానుస్తూ ఉంటే మాకు ఎలా తెలుస్తుంది చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం అక్షయ్ దగ్గరికి వెళ్ళి "అన్నయ్య, అసలు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. మన రాజేంద్ర ప్రసాద్ షేర్లన్నీ ఇంకొక కంపెనీకి ట్రాన్స్‌ఫర్ మన కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది?" అని చెప్పేసైతే పార్వతి అడుగుతూ ఉంటుంది. "అవునమ్మా, నేను చెప్పేది నిజం. మన కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో మనకి అర్థం కాక ఇలాగ ఉన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కమల్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం "మీరు నా మాట నమ్మటం లేదు కదా! ఒక్కసారి ఈ పేపర్‌లో ఇది చూడండి" అని చెప్పేసైతే అక్షయ్‌కి చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఏంటి, కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోయిందా? ఇదే కదా ఇప్పుడు నాకు కావాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో నేను నా కళ్ళారా చూడాలి" అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం "ఏంటి, కంపెనీ కొలాప్స్ అయిపోవడం ఏంటి? ఇలా ఎలా జరిగింది అసలు?" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదే అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.